నీకు మేలు చేస్తే దేవుడికి నువ్వేం మర్యాద చేస్తున్నారు? దేవుడు ఉపకారం చేస్తే, దేవుని నిన్ను బ్రతికిస్తుంటే దేవునికి మనం ఏం మర్యాద చేస్తున్నాం ప్రశ్నించుకుందాం. దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. అన్యులకు తెలియని మర్యాద బైబిల్లో నీకు నాకు తెలియాలని దేవుడు మర్యాద రాసించాడు. హల్లెలూయా. మేలు చేసిన వారికి కీడు చేయకూడదు అనే మర్యాద అక్కడ రాసించాడు ఆయన. నీ వాడు కాకపోయినా పరాయి వాడైనా వాడికి మేలు చెయ్యాలని దేవుడు మర్యాద ఏంటో అక్కడ రాయబడి ఉంది. అవునా కాదు చెప్పండి? పొప్లి అన్నం పెట్టాడు కాబట్టి స్వస్థపరిచాడు. మరి ఊరోళ్ళు రోగులందరూ అన్నం పెట్టారు ఈయనకి. మరి వాళ్ళ కోసం ఎందుకు ప్రార్థన చేశాడు? నువ్వు కీడు చేస్తున్నా, నువ్వు తప్పిపోతున్నా, నువ్వు మాటలు అంటున్నా, నీవు బాగుండాలని ప్రార్థన అనే మేలు ఎందుకు చేస్తున్నావు మనం? హల్లెలూయా. నువ్వు రాకపోయినా, నువ్వు వచ్చినా, నువ్వు బాధ పెట్టినా, నువ్వు సంతోష పెట్టినా, ఆ కుటుంబం బాగుండాలి, ఆ తమ్ముడు బాగుండాలి, ఆ చెల్లి బాగుండాలి అని ఎందుకు ప్రార్థన చేస్తాం? మేలు తిండి రూపంలో, డబ్బు రూపంలో కాదు, ప్రార్థన రూపంలో కూడా మనం మేలు చేయాలి. ఆమేనండి. స్తోత్రం. అందరు చెప్పండి. దేవుని మర్యాద అనగా మేలుకు మేలు చేయడం, కీడు చేసిన మేలు చేయడం.